ప్రపంచంలో గొంతులు నొక్కే కార్యక్రమం చాలా సీరియస్‌గా నడుస్తోంది. ఇది బంగ్లాదేశ్‌లో అయితే పతాక స్థాయిలో ఉంది. షేక్ హసీనా ఆ దేశంలో అవామీ లీగ్ అనే పార్టీ అధ్యక్షురాలు. సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆవిడ. మొన్న ఈ మధ్యన వెన్నుపోటు కారణంగా భారతదేశానికి పారిపోయి రావాల్సొచ్చింది. ఇప్పుడు ఆవిడ తన అంతిమ దశలో తన కార్యకర్తలను వదిలేసి భారతదేశంలో ఓ మారుమూల చచ్చిపోవాలనుకోవట్లేదు. ఆ దేశానికి వెళ్ళాలనుకుంటోంది. వెళ్ళి తన మీద ఉన్న కేసులు ఉరిశిక్షే వేసేసారు ఆమె లేకుండానే. దాన్ని ఛాలెంజ్ చేయాలనుకుంటోంది. ఒకవేళ జైల్లో పెడితే జైల్లో ఉందామనుకుంటోంది. చంపేస్తే చచ్చిపోవాలనుకుంటోంది. తద్వారా వీరురాలుగా తను నిలబడటంతో పాటు తన కొడుక్కి ఆ దేశపు నాయకత్వం అప్పగించేందుకు ప్రిపేర్ అవుతుంది. అవామీ లీగ్‌ని బ్యాన్ చేసి ఉండొచ్చు కాక, మళ్ళీ అక్కడ మార్పు జరుగుతుందని ఆశిస్తోంది. ఇప్పుడున్నట్టు బీఎన్‌పీకి అంత పెద్దగా మద్దతు లేకపోవడం, తీవ్రవాద సంస్థలకి సరైనటువంటి మద్దతు లేకపోవడంతో అక్కడ ఆ ఆలోచనతో ఉంది. అయితే ఇప్పుడు హసీనా గాని, హసీనా పార్టీ వార్తలు గాని ఏమీ టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు. రాయడానికి వీల్లేదు. పబ్లిక్ కావడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా ప్రొజెక్ట్ కావడానికి వీల్లేదంటూ బంగ్లాదేశ్ నిషేధం పెట్టింది.